ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ను చూపిస్తాను. వాటిలో కొన్ని అంతు చిక్కని రహస్యాలుగా మిగిలిపోయి ఉంటే మరికొన్నిట్లో అతీత శక్తులు ఉన్న మనుషులు కూడా కెమెరాకు చిక్కారు. ఈ వీడియో నిజంగా చాలా మిస్టీరియస్ గా ఉంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని వింతైన విషయాలు చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫుటేజ్ ని పోర్చుగల్ కు వచ్చిన ఒక టూరిస్ట్ రికార్డ్ చేశాడు. ఒక రాత్రి ఆ టూరిస్ట్ తన హోటల్ కు వెళ్తూ ఉండగా దారిలో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ ని చూశాడు. ఇద్దరు వ్యక్తులు ఒక కారును తమ చేతులతో ఎత్తుకుని వెళ్తున్నారు. అది కూడా ఒక ఫుల్లీ ఫంక్షనల్ భారీ కారును కేవలం ఒక చేత్తో పట్టుకుని తీసుకువెళ్తున్నారు. వాళ్ళని చూస్తుంటే అది అసలైన కారులా కాకుండా ఏదో బొమ్మ కార్లా అనిపిస్తోంది. నార్మల్ గా ఒక కారు నెట్టడానికే ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి, కానీ వీరు మాత్రం చాలా ఈజీగా చేతులతో ఎత్తుకెళ్తున్నారు. ఈ వీడియో ఎంత మిస్టీరియస్ గా ఉందంటే అసలు ఇది ఎలా సాధ్యమనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి మాత్రం ఇది 100% రియల్ అని తన సొంత కళ్ళతో చూసా అని చెప్తున్నాడు. ఏదేమైనా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. ఇది కూడా 2012లో జరిగిన సంఘటన. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక స్ట్రేంజ్ సీన్ కనిపిస్తుంది. ఈ వ్యక్తి వెనక నుంచి ఎటువంటి సిగ్నల్ లేకుండా మరో వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. ఇది చూస్తుంటే అతను ఏదో యూనివర్స్ నుంచి లేదా టైం ట్రావెల్ చేసి వచ్చినట్లు అనిపిస్తుంది. అతను అలా వచ్చి నార్మల్ గా తన దారిలో వెళ్లిపోతాడు. కనీసం తను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా అతనికి తెలియనట్లుగా ప్రవర్తిస్తాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని కనిపెట్టలేదు, కానీ తర్వాత వీడియో చెక్ చేసినప్పుడు అందరూ అవక్క. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే కొందరు ఇది పక్కా టైం ట్రావెల్ అని అన్నారు. మరికొందరు ఇది జస్ట్ కెమెరా ట్రిక్ అని కామెంట్ చేశారు. ఫ్రెండ్స్, కొంతకాలం క్రితం ఒక వ్యక్తి ఫ్లైట్ లో యూరప్ వెళ్తున్నాడు. విమానం మేఘాల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు అతను ఈ వీడియో తీయడం మొదలు పెట్టాడు. కానీ తన కెమెరాలో ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ సీన్ రికార్డ్ అవుతుందని అతను అనుకోలేదు. మేఘాల పైన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండడం అతను చూశాడు. వాళ్ళు ఎంత క్లియర్ గా కనిపించారంటే ఎవరైనా సరే వాళ్ళు మనుషులే అని ఈజీగా చెప్పేయచ్చు. ఈవెన్ వాళ్ళ నీడలు కూడా పడుతున్నాయి. అసలు వాళ్ళు ఎవరు, మేఘాల పైన ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈ సీన్ ను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఫ్లైట్ లో ఉన్న చాలా మంది చూసామని చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ 2012లో జరిగింది. ఒక ఖాళీ రోడ్డుపై వెహికల్స్ వెళ్తున్నాయి. అది నైట్ టైం. ఒక వ్యక్తి తన తోపుడు బండిని తీసుకుని రోడ్డును క్రాస్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే టైంలో ఎదురుగా ఒక పెద్ద ట్రక్ చాలా స్పీడ్ గా వస్తోంది. ఆ బండికి ట్రక్కుకి మధ్య కేవలం 2 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంది. అవి ఢీకొనడం ఖాయం అనుకున్న టైంలో ఒక మెరిసే కాంతి కనిపిస్తుంది. ఒక మిస్టీరియస్ లా ఒక వ్యక్తి అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను తన సూపర్ పవర్ తో ఆ వ్యక్తిని ట్రక్ ఢీకొనడానికి కొన్ని సెకండ్ల ముందే పక్కకు లాగేసి సేవ్ చేశాడు. ఆ తర్వాత ఆ మిస్టీరియస్ వ్యక్తి ఆ వ్యక్తితో ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అసలు ఆ వ్యక్తికి ఏం జరిగిందో అర్థం కాక షాక్ లో ఉండిపోయాడు. ఇక ట్రక్ డ్రైవర్ అయితే కిందకు దిగి ఎవరూ లేకపోవడం చూసి పిచ్చెక్కిపోయాడు. చాలా మంది దీన్ని ఒక మిరాకిల్ అని నమ్ముతారు. నిజంగా ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మంది స్ట్రాంగ్ మరియు పవర్ఫుల్ మనుషులు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి టన్నుల బరువున్న ట్రక్కును తన చేతులతో కదిలించేంత సీన్ ఉంటుందా? ఈ వీడియో ఇరాన్ లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోనిది. అక్కడ కొందరు వర్కర్లు పనిచేస్తూ ఉండగా ఒక ట్రక్ డ్రైవర్ తన ట్రక్కును దారికి అడ్డంగా ఆపాడు. మిగతా డ్రైవర్లు ఆ డ్రైవర్ తో మాట్లాడి ట్రక్కును పక్కకు తీయించే లోపే ఒక వ్యక్తి వచ్చి తన 2 చేతులతో ఆ భారీ ట్రక్కును ఎత్తి పక్కకు జరిపాడు. చూడొచ్చు, అతను ఆ ట్రక్ ను ఏదో ఒక చిన్న బాక్స్ ను జరిపినంత ఈజీగా జరిపేశాడు. ఏ ట్రక్ నైతే 15 నుంచి 20 మంది కలిసినా కదిలించలేరో దానిని ఈ ఒక్క వ్యక్తి సింగిల్ గా ఎత్తి పక్కకు పెట్టడం నిజంగా నమ్మలేకపోతున్నారు. 2014లో ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది. అది ఒక నార్మల్ డే. జనం ఫోటోలు వీడియోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. సడన్ గా అందరి చూపు ఆకాశం వైపు వెళ్ళింది. అక్కడ ఏదో ఎగురుతూ కనిపిస్తోంది. కానీ అది పక్షి అయితే కాదు. అలా అని ఏరోప్లేన్ అంతకన్నా కాదు. అది ఒక మనిషి ఆకారం. సరిగ్గా సూపర్ మ్యాన్ లా ఎవరో ఎగురుతున్నారు. అతని దగ్గర పారాషూట్ లేదు, గ్లైడర్ లేదు. ఆ ఆకారం గాలిలో డైరెక్షన్స్ మారుస్తూ చాలా స్పీడ్ గా వెళ్తోంది. జనం షాక్ అయ్యి తమ ఫోన్లలో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మనిషి గాలిని చీల్చుకుంటూ వెళ్తూ సడన్ గా మాయమైపోయాడు. దీన్ని చూసిన వాళ్ళంతా సూపర్ హ్యూమన్ లేదా ఏలియన్ అని పిచ్చెక్కిపోయారు. అయితే నిజమేంటో ఇప్పటికీ బయటపడలేదు.
కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ మాంక్ ఇతను నేపాల్ కు చెందినవాడు. అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే అతను నీటిని ముట్టుకోకుండానే తన సైగల్తో కదిలించగలడు. మీరు కూడా చూడొచ్చు, తన ముందు నీటితో ఉన్న ఒక టబ్ పెట్టుకుని తన చేతులు కదిలించగానే టబ్ లోని నీరు కూడా దానంతట అదే మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తన చేతులు ఆపగానే నీరు కూడా ఆగిపోతుంది. తన చేతులతో ఏ వైపుకు సైగలు చేస్తున్నాడో ఆ నీరు కూడా ఆ వైపే వెళ్తోంది. నిజంగా ఇటువంటి మిస్టీరియస్ పవర్స్ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, భూమి మీద అయితే ఎవరైనా నడుస్తారు, కానీ ఎవరైనా నీటిపైన నడవడం చూసారా? ఒకసారి కాలిఫోర్నియాలోని ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి సముద్రం మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నార్మల్ గా మనుషులు నీటి మీద నడవడం అనేది ఇంపాసిబుల్, కానీ ఈ మిస్టీరియస్ వ్యక్తి భుజాన బ్యాగ్ తగిలించుకుని సముద్రంలో చాలా క్యాజువల్ గా నడుస్తున్నాడు. ఆ జాలరి వెంటనే తన కెమెరాతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ మీరు చూస్తున్నట్లుగా ఆ వ్యక్తి సముద్రం మీద రోడ్డు మీద నడిచినట్లుగా నడిచేస్తున్నాడు. అసలు అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ ఒకవేళ ఈ ఫుటేజీ నిజమైతే మాత్రం మన ఊహ కూడా అందని ఇలాంటి మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని నమ్మాల్సిందే. ఇక్కడ చూడండి, థాయిలాండ్ లోని ఒక బిజీ బస్ స్టాప్ లో బస్సు ఆగుతుంది. బస్సు ఆగిన తర్వాత ప్యాసింజర్స్ కిందకు దిగుతారు. అప్పటికే అక్కడ ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతూ ఉంటారు. అదే టైంలో బస్సులో నుంచి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఇద్దరు అబ్బాయిలు బయటకు వస్తారు. ఆ అమ్మాయిలకు ఆ అబ్బాయిలకు మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలవుతుంది. ఈ గొడవ సీరియస్ అవడంతో చుట్టుపక్కల వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఆ బ్లూ డ్రెస్ అబ్బాయి కోపంగా ఆ అమ్మాయి మీదకి వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి తన దగ్గరున్న ఏదో వింత శక్తితో అతడిని అసలు తాకకుండానే బస్సు వైపుకు నెట్టేస్తుంది. ఆ అబ్బాయి 1 మీటర్ దూరం విసిరేయబడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత రెండో అబ్బాయి కూడా గొడవకు వస్తే ఈసారి ఆ అమ్మాయి అతడిని అసలు టచ్ చేయకుండానే గాలిలోకి సుమారు 2 అడుగుల ఎత్తుకు ఎగరవేస్తుంది. కొన్ని సెకండ్ల పాటు అతను గాలిలోనే ఉండి ఆ తర్వాత కింద పడిపోతాడు. ఆ అమ్మాయి దగ్గర ఏదో సూపర్ పవర్ ఉంది. దానితో ఆమె ఎవరినైనా తాకకుండానే తన వైపుకు లాక్కోగలదు లేదా విసిరి కొట్టగలదు. అది చూడ్డానికి చాలా డేంజరస్ పవర్ లా అనిపిస్తుంది. ఆ తర్వాత అమ్మాయి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న కొన్ని బాటిల్స్ వైపు తన చేతిని చాపుతుంది. అంతే, ఆ బాటిల్స్ ఆటోమేటిక్ గా కింద పడిపోతాయి. ఇది చూసి భయంతో ఆమె ఫ్రెండే అక్కడి నుంచి పారిపోతుంది. లాస్ట్ లో ఆ అమ్మాయి గట్టిగా అరిచినప్పుడు చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ ఎవరో ఊపినట్లుగా పడిపోతాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది. అయితే ఇది రియల్ అని కొందరు అంటే ఇదంతా ప్లాన్ చేసి షూట్ చేసిన వీడియో అని ఇంకొందరు అంటున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తిని కాలిఫోర్నియాలోని ఒక పార్క్ లో ఉన్న సీసీటీవీ కెమెరా రికార్డ్ చేసింది. 2017లో ఒక సాయంత్రం సెక్యూరిటీ గార్డ్స్ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉండగా గాలిలో నుంచి ఒక మనిషి సడన్ గా ప్రత్యక్షమై కింద నిలబడటం చూశారు. ఆ తర్వాత అతను కొంచెం దూరం నడిచి లెఫ్ట్ సైడ్ కు పరిగెత్తుతూ మళ్ళీ గాలిలో మాయమైపోయాడు. అసలు అతను ఎవరు అనేది ఇప్పటికీ సస్పెన్సే. అయితే ఇది ఒరిజినల్ వీడియో అని తేలింది. కొందరైతే ఇతను టైం ట్రావెలర్ అని పొరపాటున మన కాలంలోకి వచ్చాడని చెప్తారు. ఏదేమైనా ఈ మిస్టరీని ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు. ఒక సిటీ రోడ్డుపై ఒక అమ్మాయి ఒక బోర్డు పట్టుకుని ఫొటోస్ దిగుతోంది. అంత నార్మల్ గానే ఉంది అనుకున్న టైంలో ఒక అబ్బాయి బ్లాక్ బట్టలు వేసుకుని ఫ్రేమ్ లోకి వస్తాడు. అతని చేతి నుంచి ఒక మిస్టీరియస్ బ్లూ కలర్ లైట్ వస్తూ ఉంటుంది. కెమెరా రికార్డ్ అవుతోందని తెలియగానే ఆ అబ్బాయి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. కెమెరామ్యాన్ అతడిని ఫాలో అవుతుంటే ఒక బస్సు ఎదురుగా రాగానే ఆ అబ్బాయి గాలిలోకి జంప్ చేసి ఆ బస్సులోకి మాయమైపోతాడు. అంటే అతను టెలిపోర్ట్ అయ్యాడన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొద్దిసేపటి తర్వాత అదే అబ్బాయి పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పైన మళ్ళీ కనిపిస్తాడు. అతని చేయి ఇంకా మెరుస్తూనే ఉంటుంది. అప్పుడే ఇంకో బస్సు రావడం, అతను మళ్ళీ మాయమవడం జరిగిపోతాయి. ఈ వీడియోని చాలా మంది ఎడిటింగ్ అని అంటారు, కానీ ఇది నిజమని చాలా మంది కూడా నమ్ముతున్నారు. అయితే మీకేమనిపిస్తోంది? ఇది రియల్ పవరా లేక స్క్రిప్టెడ్ ప్లానా? ఫ్రెండ్స్, యోంగ్ చెంగ్ చైనాలో ఒక ఫిట్నెస్ ట్రైనర్. యోంగ్ దగ్గర ఉన్న పవర్స్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇతను మ్యాచ్ బాక్స్ లేదా లైటర్ లేకుండానే దేనికైనా నిప్పు అంటించగలడు. వినడానికి నమ్మశక్యం కాకపోయినా తను లైవ్ లో చేసి దాన్ని చూపించాడు. ఇంటర్నెట్ లో ఇతని ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో తను ఒక పేపర్ ను తన చేతుల్లో పట్టుకోగానే అది కొన్ని సెకండ్లలోనే మండిపోతుంది. డాక్టర్లు ఇతన్ని టెస్ట్ చేసినప్పుడు తన బాడీలో నార్మల్ మనుషుల కంటే కూడా చాలా ఎక్కువ ఎనర్జీ ఉందని, అందుకే తన బాడీ విపరీతమైన హీట్ ను ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పారు. ఈ హీట్ వల్ల పేపర్లు కూడా మండిపోతున్నాయి. ఇప్పటి వరకు మనం సినిమాల్లో సూపర్ హీరోలు నిప్పు పుట్టించడం చూసాం, కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి మనుషులు ఉంటారని ఎవ్వరూ అనుకొని ఉండరు.
ఫ్రెండ్స్, ఈ వీడియోను సౌత్ కొరియాలో ఒక అమ్మాయి లైబ్రరీలో రికార్డ్ చేసింది. ఆమె బుక్ చదువుతూ ఉండగా పక్కనే ఉన్న ఒక అబ్బాయిని చూసింది. అతను పుస్తకం చదువుతున్నాడు, కానీ ఆ పేజీలను చేత్తో తిప్పడం లేదు. అతను కేవలం తన వేళ్లను గాలిలో కదిలిస్తే చాలు, పేజీలు దానంతట అవే తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేసింది, కానీ ఆ అబ్బాయికి అది తెలిసిపోయి ఆమె వైపు కోపంగా చూశాడు. ఈ వీడియో వైరల్ అవ్వగానే అది ఫేక్ అని, ఫేమస్ కావడానికి ఇలా ఎడిట్ చేశారని చాలా మంది అన్నారు. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన వీడియోని అంటారా లేదా ఫేక్ అని అంటారా? కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మిస్టీరియస్ వీడియోస్ ను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.